మూవీస్కి స్క్రిప్ట్ రాయాలంటే ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటో తెలుసుకుందాం. కాన్సెప్ట్ ఆర్ ఐడియా. మూవీస్కి కాన్సెప్ట్ రాయాలనుకునే వాళ్ళు క్రియేటివ్ అండ్ యూనిక్గా ఉండాలి. అవుట్లైన్ ఆర్ స్ట్రక్చర్. ప్రతి మూవీకి అవుట్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అవుట్లైన్ అనేది 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఫేజ్ 1 సెటప్, ఫేజ్ 2 కాన్ఫ్లిక్ట్, ఫేజ్ 3 రిజల్యూషన్. క్యారెక్టర్ డెవలప్మెంట్. ప్రతి మూవీలో క్యారెక్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్యారెక్టర్ డెవలప్ చేయాలి అంటే బ్యాక్ స్టోరీ, డెప్త్, పర్సనాలిటీస్ చాలా ఇంపార్టెంట్. డైలాగ్స్ చాలా ఎంగేజింగ్గా అండ్ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు ఉండాలి. ప్రతి సీన్కి ఒక పర్పస్ ఉండాలి. స్టోరీని ముందుకు తీసుకునేలాగా ఉండాలి. షో డోంట్ టెల్. కొన్ని సిచ్యువేషన్లో డైలాగ్ చెప్పడం కంటే విజువల్గా చూపించడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. రివిజన్. మూవీ ఫైనల్ డ్రాఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకోవాలి. కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిల్మ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి. మూవీస్లో స్క్రిప్ట్ రైటింగ్ రాయడానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్ నేను చెప్పడం జరిగింది. ఇందులో మీ ఫేవరెట్ రూల్ ఏంటో కామెంట్ చేయండి.